శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో నేతన్న సేవ పథకంలో అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆందోళన చేపట్టారు. అర్హులైన చేనేత కార్మికులకు అన్యాయం చేసి అనర్హులకు పథకం వర్తింపజేశారని స్థానిక నేత కార్మికులు ఆరోపిస్తున్నారు. చేనేత కార్మికులతో కలిసి సోమందేపల్లిలో ఉషశ్రీ చరణ్ ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. నేతన్న సేవ పథకంలో అర్హులకు అన్యాయం జరిగిందని, చేనేత కార్మికులు కాని వారికి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. సోమందేపల్లి మండలంలో 450 మంది లబ్ధిదారులుండగా 860 మంది లబ్ధిదారులు ఎలా వచ్చారో మంత్రి సవిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తామని ఉషశ్రీ చరణ్ తెలిపారు. చేనేత కార్మికులందరికీ కూడా మేము అండగా ఉంటామని చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా నిజమైన లబ్ధిదారులకి ఎక్కడ కూడా చేనేత నేస్తం అనేది పడలే. చాలా బాధాకరంగా ఉంది. మా పెనుగొండలో జౌళి శాఖ మంత్రిగా ఉన్న సవితమ్మ నియోజకవర్గంలోనే ఆమె టోటల్ ఫెయిల్యూర్గా అయింది. ఈరోజు చూడండి, చాలా మంది లబ్ధిదారులు అందరూ కూడా వచ్చి ఈరోజు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మనకు వచ్చింది, ఈరోజు ఎందుకు రావడం లేదని. ఆ రోజు మేము సచివాలయం స్టాఫ్ అందరితో కలిసి, అదేవిధంగా సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు. ప్రతి ఎవరికి ఇచ్చినారు, ఎవరికి లేదు, విత్ జియో ట్యాగింగ్ అనేది కూడా మేము ఆ సచివాలయం పరిధిలో ఎంపీడీఓ ఆఫీస్లో కూడా లిస్ట్ పెట్టేవాళ్ళం. ఈరోజు వీళ్ళు ఎంత భయపడుతున్నారంటే కనీసం ఒక లిస్ట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాని అఫీషియల్స్.